ఒక వ్యక్తికి ఎప్పుడు నొప్పి కలిగినా అతని నోటి నుండి గోల్డ్ కాయిన్స్ బయటకు వస్తాయి. అతను తనని తాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేసుకుని పంపించుకున్నారు. కానీ షిప్పింగ్ సమయంలో ఏదో గందరగోళం జరిగింది. ఒక స్టూడెంట్ అనుకోకుండా ఆ సూట్ కేస్ ని తీసుకున్నారు. ఇంటికి చేరాక సూట్ కేసులో ఒక మనిషి ఉన్నాడని తెలిసింది. ఆ వ్యక్తి తన రహస్యాన్ని దాచడానికి అబద్ధం చెప్పాడు. కొందరితో గొడవ అయింది, అందుకే దాక్కుని పారిపోతున్నాను అని. స్టూడెంట్ తామి ఎక్కువగా ఆలోచించకుండా అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ వ్యక్తి నోటి నుండి ఒక గోల్డ్ కాయిన్ బయటకు వచ్చింది. ఆ మెరిసే కాయిన్ చూసి తామి ఆగిపోయాడు. రహస్యం బయటపడ్డాక ఆ వ్యక్తి నిజం చెప్పాడు. నా శరీరంలో ఏదో వింత ఉంది. నొప్పి కలిగినప్పుడల్లా నోటి నుండి గోల్డ్ కాయిన్స్ వస్తాయి. నీవు నన్ను బయటకు తీస్తే ఈ కాయిన్స్ అన్ని నీవే తీసుకోవచ్చు. కానీ తామి కళ్లలో ఆ రహస్యం కాదు, కేవలం దురాశ మాత్రమే కనిపించింది. సహాయం చేయకుండా అతను సూట్ కేస్ ని పక్కన రూమ్ లో దాచేశాడు. మరుసటి రోజు తామి ఒక గోల్డ్ షాప్ కి వెళ్లాడు. అక్కడ షాప్ యజమాని ఆ కాయిన్ పూర్తిగా స్వచ్ఛమైన బంగారంతో ఉందని, దాని విలువ సుమారు $500 ఉంటుందని చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే తామి ఇంటికి పరుగెత్తి తన స్నేహితుడిని కూడా తీసుకొచ్చాడు. కానీ ఇంటికి చేరగానే అతని గర్ల్ ఫ్రెండ్ భయంతో వణుకుతూ కనిపించింది. సూట్ కేస్ నుండి ఎవరో వేళ్లు బయటకు కనిపించడంతో తామి ఎవరినో చంపేశాడని ఆమె భయపడింది. తామి లోపలికి వెళ్లి చూస్తే ఆ వ్యక్తి ఇంకా సజీవంగా ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ వెంటనే సహాయం చేయడానికి ప్రయత్నించింది. కానీ అతన్ని లాగగానే మళ్లీ ఒక గోల్డ్ కాయిన్ బయటకు వచ్చింది. ఆమె దాన్ని పట్టించుకోలేదు. కానీ తామి స్నేహితుడు పూర్తిగా దురాశలో మునిగిపోయాడు. అతను సూట్ కేస్ ని మెట్లపై నుండి కిందకు దొర్లించాడు. గోల్డ్ కాయిన్స్ చెల్లాచెదురుగా పడ్డాయి. ఇప్పుడు అందరి కళ్ళు ఆ కాయిన్స్ పైనే పడ్డాయి. ముగ్గురు కలిసి ఆ వ్యక్తికి రకరకాలుగా బాధ కలిగించడం మొదలెట్టారు. మరిన్ని గోల్డ్ కాయిన్స్ కోసం మొదట కిరాయి చెల్లించారు. తర్వాత జీవనశైలిని మార్చుకున్నారు. లాగం చూసి అందరూ హద్దులు దాటడం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ షాక్లు కూడా ఇవ్వడం మొదలెట్టారు. ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా తయారైంది. కానీ అతను ఎప్పుడూ దయ కోసం యాచించలేదు. బహుశా అతనికి తన టైం తక్కువే ఉందని తెలిసి ఉండవచ్చు. ఒక రోజు తామికి అకస్మాత్తుగా తప్పు చేస్తున్నామని గిలిటీ ఫీలింగ్ కలిగింది. ఇక చాలు, ఇతన్ని విడిచిపెట్టాలి అని అన్నాడు. కానీ అతని స్నేహితుడు గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోలేదు. స్నేహితుడు మరోసారి షాక్ ఇవ్వడానికి బటన్ నొక్కాడు. దీన్ని చూసి తామి కోపంతో పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ గర్ల్ ఫ్రెండ్ అతని ఫోన్ ని లాక్కుని సుత్తితో పగలగొట్టింది. తామి వాదించడానికి ప్రయత్నిస్తే ఆమె సుత్తితో తామి తలపై కొట్టింది. తామి రక్తంతో గాయపడి నేలపై పడిపోయాడు. ఇప్పుడు స్నేహితుడు గర్ల్ ఫ్రెండ్ కి తాము చేసిన పని యొక్క తీవ్రత అర్థమైంది. వాళ్లు డబ్బు తీసుకుని పారిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పుడు వాళ్ల దృష్టి ఇంకా ఊపిరి పీల్చుకుంటున్న ఆ వ్యక్తిపై పడింది. చివరిసారిగా ఇతని నుండి మరికొన్ని గోల్డ్ కాయిన్స్ తీద్దామని అనుకున్నారు. కానీ షాక్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి గట్టిగా నవ్వాడు. అతని కళ్ళు బంగారంలా మెరవడం మొదలైంది. వాళ్లు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. మళ్లీ బటన్ నొక్కారు. అప్పుడు నల్లని పొగమంచు లేచింది. సూట్ కేసులోని ఆ వ్యక్తి ఒక రాక్షసుడిగా మారిపోయాడు. ఇద్దరు భయంతో గట్టిగా అరుస్తూ నిలబడిపోయారు. కానీ ఇప్పుడు పశ్చాత్తాపం చెందడానికి సమయం లేదు. ఆ రాక్షసుడు 2 ఖాళీ సూట్ కేసులతో సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దురాశ యొక్క లెక్కలన్నీ తీర్చబోతున్నారు. ఆ తర్వాత ఆ రాక్షసుడు మళ్లీ మనిషి రూపంలో ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ స్టాఫ్ సహాయంతో 2 సూట్ కేసులు బెల్ట్ పై సులభంగా ఎక్కించబడ్డాయి. ఈ ఇద్దరు దురాశపరులు ఇప్పుడు నిజమైన శిక్ష అనుభవించబోతున్నారు.